దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో 4,500 కోట్ల రూపాయలు దోపిడీ. నాకే అర్థం కాలేదు తమ్ముళ్ళు, నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఈ కోట్లు మాట్లాడుతా ఉంటే అది ఏం కోట్లో నాకే అర్థం కావడం లేదు. లీజ్దారులు తరివేసి టన్నుకు 1,400 రూపాయలు ఇష్టానుసారంగా దోచుకుని, ఇక్కడ చూస్తే క్వార్జ్ అయితే 3,000 రూపాయలు ఉంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దువేశారు. 50,000 కూడా అమ్మేస్తున్నారు. మొత్తం అక్కడ చూస్తే 4,000 కోట్ల రూపాయలు దగ్గర ఒక క్వార్జీలో దోచేశారంటే వీళ్ళని ఏమనాలైతే నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈయన ఏ స్థాయికి పోయాడంటే, నేను నిన్నటి వరకు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల మీకేమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కూలీలు మీకు కూలీ దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీకేమన్నా ఆదాయం వచ్చిందా అని అడుగుతున్నా. అందరూ నష్టపోయారు. మామూలు నష్టం కాదు. ఒక పక్క దోపిడీ, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే మారిగా దోచుకునేది 1000 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు. ఏ స్కీమ్ అయినా అది ఒక స్కామ్ ఉంటుంది. భూగర్భ ఖనిజ సంపద అదే మారిగా ఏవైతే ఎక్కడికక్కడ మొత్తం ఊట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇతను చూస్తే రాష్ట్రంలో 5 మంది అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఒక ఆయన వచ్చాడు, ఏటు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి, అదే మారిగా సజ్జల రెడ్డి, ఇంకో పక్క చూస్తే సుబ్బారెడ్డి. ఇప్పుడు 6వోడుగా తయారయ్యాడు మీ కాకా అని. ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కడాన చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,000-7,000 ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళ అక్రమాలు అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముళ్ళు ఇక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా. కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు.